హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా బాగున్నాం. మన సరదాల పండగ సంక్రాంతి 3 రోజుల పండుగ అండి. మీ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకు వంజరం చేపతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దామండి. ఇదే వంజరం చేప అంటే. దీంతో ఫ్రై చేసుకుందాం. ఇలా చక్కగా ఈవెన్గా ముక్కలు కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకొని మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు 4 స్పూన్లు కారం, 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూను పెప్పర్ పౌడరు, కొంచెం 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. 1 నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ యాడ్ చేసుకుంటే బాగుంటుంది పుల్లపుల్లగా. ఇప్పుడు కొత్తిమీర, ఇదంతా కలిపేసుకోవాలి చక్కగా. కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. దీన్ని ఇలా రెడీ చేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలకి ముందు వెనక కూడా చక్కగా నీట్గా మొత్తం ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చక్కగా మ్యారినేట్ అయిపోతాయి. మసాలా సరిపోయింది చూసారా? ఇప్పుడు 1/2 అవర్ అయిపోయింది. ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియంలో ఆయిల్ కాగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని ఇవి 2 తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్కని ఇందులోకి టాప్ చేసుకోవాలండి. మన పండగ అంటేనే సరదా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా ఇంట్లో ఉంటారు. హ్యాపీగా 3 రోజులని ఎంజాయ్ చేయండి, సరదాగా ఉండండి. ఇలా వెరైటీ స్నాక్స్ చేసుకొని తింటూ ఉండండి. బయట ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి, ఏమనుకోవద్దు, సౌండ్స్ వస్తున్నాయి. ఇదిగోండి, ఒకవైపు 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేయండి. ఇలా 2 పక్కల స్లోగా వేయించుకుంటే ఆ ముక్క లోపల కూడా ఉడికి బాగుంటుంది. ఇది సముద్రం చేప కదండి, అందుకని దీంట్లో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతే తినలేరు. తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువైతే తినలేం కదండి. ఇదిగోండి, ఇలా చక్కగా మొత్తం అంతా వేయించిన తర్వాత ఇప్పుడు చక్కగా అరిటాకులు తెచ్చి కట్ చేసుకొని దానిపైన డెకరేట్ చేసేసుకున్నామంటే చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి. అరిటాకు శ్రేష్టం అని మీకు తెలుసు, హెల్త్కి కూడా మంచిది. ఇలా డెకరేట్ చేసి పెడితే పిల్లలు వెరైటీగా ఉందని చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా కంటికి ఇంపుగానే ఉంటాయి, తినడానికి కూడా అందంగా రుచిగా అనిపిస్తుంది కదండి. ఇలా చక్కగా డెకరేట్ చేసి పెట్టండి. పండుగని మంచిగా ఎంజాయ్ చేయండి. అందరూ సరదాగా హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫిష్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.